Hello. Good afternoon, all of you. Good afternoon, sir. Good afternoon. Good afternoon, sir. మా లాస్ట్ క్లాస్లో కంటిన్యూడ్ రేషియో వరకు చెప్పుకున్నాం కదమ్మా. ఈరోజు దానికి సంబంధించిన నోట్స్ చెప్పుకుందాం. మీరు మెయిన్ హెడింగ్ పెట్టండమ్మా. చాప్టర్ 1 రేషియో and proportions and proportion, indices comma logarithms మెయిన్ హెడింగ్ పెట్టుకోండి. ఇందులో మనం ఫస్ట్ చెప్పుకోబోయేది ఏంటంటే రేషియో సంబంధించిన నోట్స్. ఫస్ట్ హెడింగ్ సైడ్ హెడింగ్ రేషియో right. The comparison of sizes of two or more quantities. The comparison of sizes of two or more quantities of the same kind is called of the same kind by division of the same kind by division is called a ratio. Next line though, if A comma B are two quantities of the same kind then A by B is called the ratio of A and B, the ratio of A to B, and it is denoted by A is to B. That is A is to B equal to ఏమో రాసుకోవచ్చు మనం A by B అని చెప్పి రాసుకోవచ్చు. Here A is called first term or antecedent and B is called second term or consequent. Example 7:8. In the ratio 7:8, 7 is called first term, 8 is called second term. ఇప్పుడు ఇందులో ఉన్న 5ని 6ని ఏమంటాం అంటే టర్మ్స్ ఆఫ్ ది రేషియో అంటాం. అంటే ఇక్కడ A is to B తీసుకుంటే ఏదిని ఏమంటాం అంటే టర్మ్స్ ఆఫ్ ది రేషియో అంటాం. దీనికి సంబంధించి కొన్ని నోట్ పాయింట్స్ ఉన్నాయి. ఆ నోట్ పాయింట్స్ చెప్తాను, రాసుకోండి. రాశారమ్మా?
Next sir. note. Yes, sir. Sir. Note. Note lo first one. First one. Both terms of the ratio. Both terms of the ratio can be multiplied or divided. Can be multiplied or divided by the same non-zero number. By the same non-zero number. Non-zero number. Example. For example, 2:3 అని తీసుకున్నాం ఒక రేషియో. దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఈ బోత్ రేషియోస్ ని కూడా మనం 2 తో మల్టిప్లై చేసుకున్నాం అనుకో. 2 2s are 4, 3 2s are 6, 4:6 అని కూడా రాసుకోవచ్చండి. ఏమండి? అదేవిధంగా 16:24 అని ఉంది. మనం దీన్ని 4 తో డివైడ్ చేసాం అనుకోండి, లేదా 8 తో డివైడ్ చేసాం అనుకోండి. 8 2s are 8 3s are. కాబట్టి దీన్ని మనం ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ సేమ్ టర్మ్ తో మల్టిప్లై చేసాము, సేమ్ టర్మ్ తో డివైడ్ చేసాం. కాబట్టి దానివల్ల రేషియో మారదు అని చెప్పడం కోసం అంటే 2:3 మనం ఈ విధంగా రాసాము. అర్థమవుతుందా? అదే 16:24 రావాలంటే ఏం చేయాలి? 8 తో మల్టిప్లై చేసుకోవాలి. అలా అయినా చేయొచ్చు. ఏమో నెక్స్ట్ నోట్. A ratio is expressed. A ratio is expressed in lowest terms or simplest form. ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 125:175 దట్ ఈక్వల్స్ మనం ఏం చెప్తున్నాం ఇక్కడ రేషియో లోయెస్ట్ టర్మ్స్ లో లేదా సింప్లెస్ట్ ఫామ్ లో మార్చాలి అని చెప్పి రాస్తున్నాం, ఎక్స్ప్రెస్ చేయాలి అని చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈ 2 వాల్యూస్ లోనూ కూడా ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది అంటే 25 క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి 25 5s 25 7s అంటే 5:7. దీనికన్నా మనం ఏ టేబుల్ క్యాన్సిల్ చేయలేము, ఎందుకంటే ఈ రెండింటి యొక్క ఎల్సిఎం 1. అంటే దీన్ని ఏమంటారు అంటే కో ప్రైమ్ నెంబర్స్ అంటారు. సరే, తర్వాత నోట్ 3. The order of the ratio, the order of the terms in the ratio is important. The order of the terms in the ratio is important. ఎందుకంటే 2:3 అన్నా 3:2 అన్నా సేమ్ కాదు, నాట్ ఈక్వల్స్. తర్వాత 4th వన్, ఈ రేషియో అనేది ఏం చెప్పుకున్నాం మనం? కేవలం సేమ్ క్వాంటిటీస్ మధ్య మాత్రమే మనం డిఫైన్ చేయగలం అని చెప్పాం, ఎగ్జిస్ట్ అవుతుందని చెప్తున్నాం. కాబట్టి అది రాయండి. రేషియో exists only between the quantities of the same kind. The quantities of the same kind. Okay, example. There is no ratio between age of a person
and weight of another person. And weight of another person. And weight of another person. Yeah, next. Sorry, fifth one number. క్వాంటిటీస్ అంటే ఇప్పుడు మనం ఏదైనా క్వాంటిటీస్ కంపేర్ చేయాలంటే ఖచ్చితంగా అవి సేమ్ యూనిట్స్ లో ఉండాలి, సేమ్ మెజర్మెంట్స్ లో ఉండాలి. కాబట్టి రాద్దాం. క్వాంటిటీస్ టు బి కంపేర్డ్ quantities to be compared by division must be in same units. Okay, example చూద్దాం. ratio between 20 minutes and 20 seconds. ఇలా అడిగాడు. 20 minutes కి 20 seconds కి రేషియో అడిగాడు. కాబట్టి ఇక్కడ అయితే మినిట్స్ ని సెకండ్స్ లో మార్చుకోవాలి, లేదా సెకండ్స్ ని మినిట్స్ లో మార్చుకోవాలి. సెకండ్స్ ని మినిట్స్ లో మార్చుకునే కన్నా మినిట్స్ ని సెకండ్స్ లో మార్చుకోవడం ఈజీ. కాబట్టి మనకి 20 minutes is to 20 seconds, that equals 20 into minute ki any seconds, 60 seconds kabatti 60 seconds is to 20 seconds. ఈ both terms లో కూడా 20 cancel చేసేస్తే 60 is to 1 ఇది రేషియో అవుతుంది. ఏమా తర్వాత 6th పాయింట్, రేషియోని కంపేర్ చేయాలంటే ఈక్వలెంట్, ఎప్పుడైనా ఫ్రాక్షన్స్ లో ఇచ్చినప్పుడు కంపేర్ చేయాలి అంటే ఈక్వలెంట్ లైక్ ఫ్రాక్షన్స్ లోకి మార్చుకోవాలని చెప్పుకున్నాం. లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏం చెప్పుకున్నాం? డినామినేటర్ సేమ్ ఉంటే దాని లైక్ ఫ్రాక్షన్స్ అంటారని చెప్పి చెప్పుకున్నాం. కాబట్టి అది చూద్దాం. టు కంపేర్ టూ రేషియోస్ convert them into equivalent like fractions. Example చూద్దాం. Example. 2 1/3 is to 3 1/3, 3.2 is to 4.8 ఇలా ఇచ్చాడమ్మా. ఇప్పుడు కంపేర్ చేయాలంటే ముందు ఏం చేయాలి? మనం ఈక్వలెంట్ లైక్ ఫ్రాక్షన్స్ లో మార్చుకోవాలి. ఈక్వలెంట్ లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏం చెప్పుకున్నాం? మనం డినామినేటర్ అనేది సేమ్ ఉండాలని చెప్పుకున్నాం. కాబట్టి ముందు which ratio is greater ఇలా అడిగాడమ్మ క్వశ్చన్. అమ్మా తర్వాత ఇప్పుడు వాడు ఇచ్చిన దాంట్లో 2 1/3 is to 3 1/3 తీసుకుంటాం. దీన్ని మనం ఎలా రాయొచ్చండి? 3 2s ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద మార్చుకుంటే 7/3 is to 10/3 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు తర్వాత ఇచ్చిన రేషియో తీసుకుందాం. 3.2 is to 4.8, దట్ ఈక్వల్స్, ఇక్కడ మీరు గమనిస్తే 32/10 అని రాసుకోవచ్చు, లేదా దీన్నే మనం ఇంకో విధంగా కూడా చేయొచ్చు. 16 2s 16 3s అలా కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంటే 1.6 తో క్యాన్సిల్ చేస్తే ఇది 2 times క్యాన్సిల్ అవుతుంది, ఇది 3 times క్యాన్సిల్ అవుతుంది. అలా కూడా చేసుకోవచ్చు. అమ్మా ఈస్ టు 48/10, లేదంటే 1.6 తో క్యాన్సిల్ చేస్తే 1.6 2s 1.6
3s. అంటే ఇది ఏమవుతుందంటే 2:3 అవుతుంది. ఇక్కడ ఈ 3 కూడా క్యాన్సిల్ చేసేయండి. చేస్తే 7:10 అవుతుంది. ఏమంటే ఇప్పుడు ఈ రెండిట్లోనూ గ్రేటర్ రేషియో అంటే మనం మామూలుగా డివైడ్ చేసి చేసేయచ్చు. అలా కాకుండా ఎలా చేయాలి ఈక్వలెంట్ లైక్ ఫ్రాక్షన్స్ లో అంటే ఇది 7/10 అయ్యింది, ఇదేమో 2/3 అయ్యింది. ఇప్పుడు నాకు ఇక్కడ ఈ రెండింటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 3కి 10కి కామన్ డివైజర్స్ ఏమీ లేవు కాబట్టి 30 అవుతుంది. కాబట్టి ఈ 30 వచ్చేలా దీన్ని అడ్జస్ట్ చేయండి. 30 వచ్చేలా అడ్జస్ట్ చేయాలి అంటే మనం ఏం చేద్దాం అంటే దీన్ని 3తో 1/3తో మల్టిప్లై చేద్దాం, దీన్ని 1/3తో సారీ 30 రావాలి. 30 రావాలంటే దీనేమో 3తో మల్టిప్లై చేయండి, దీనేమో 10తో మల్టిప్లై చేయండి. మొత్తం ఫ్రాక్షన్ అంతటిని కూడా న్యూమరేటర్ డినామినేటర్ని కూడా మల్టిప్లై చేస్తే 7 × 3/10 × 3, అలాగే 2 × 10/3 × 10 తీసుకుంటే 21/30 అవుతుంది, అలాగే 20/30 అవుతుంది. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది పెద్దది అంటే ఏం చెప్తాం మనం? డినామినేటర్ సేమ్ ఉంది, న్యూమరేటర్ లో ఏదైతే పెద్ద వాల్యూ ఉందో అదే మనం గ్రేటర్ అని చెప్తాం. కాబట్టి 21/30 గ్రేటర్ దాన్ 20/30. ఈ 21/30 ఎక్కడి నుండి వచ్చిందండి? 7/10 నుంచి వచ్చింది. కాబట్టి 7/10 ఈజ్ గ్రేటర్ దాన్ 2/3. దీన్ని మనం ఇంత చేయక్కడ లేకుండా మరో విధంగా కూడా చెప్పుకున్నాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2/3, ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 7 3s are 21, 10 2s are 20. విచ్ వన్ ఈస్ గ్రేటర్ అంటే 21 ఈస్ గ్రేటర్ దాన్ 20. కాబట్టి 21 అంటే ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు వచ్చింది కాబట్టి 7 × 3 చేస్తే వచ్చింది కాబట్టి 7/10 అనేది గ్రేటర్ ఇన్ఈక్వాలిటీ అవుతుంది, గ్రేటర్ రేషియో అవుతుంది. నెక్స్ట్ తర్వాత ఇక్కడ రాయండి, మ్యాటర్ రాయండి. therefore 7:10 is the greater ratio. నెక్స్ట్ తర్వాత ఉంటాం మనం ఏం చెప్పుకున్నాం మనం? ఒక క్వాంటిటీ కనుక A:B రేషియోలో ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా న్యూ క్వాంటిటీ కావాలంటే ఏం చెప్తాం? B/A ఆఫ్ ఒరిజినల్ క్వాంటిటీ అని చెప్తున్నాం. అది నోట్ కింద రాద్దాం, ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. తర్వాత నోట్ 7th one అమ్మా. 7th one if a quantity increases or decreases in the ratio A:B, then new quantity equals B/A of B/A into original quantity. దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఒకసారి 1.3లో ఇల్లస్ట్రేషన్ అని చెప్పి చూడమ్మా. 7th one చూస్తారమ్మా ప్రోగ్రామ్? చూస్తున్నాను సార్. అందరూ ఒకసారి ఇల్లస్ట్రేషన్ అని చెప్పి చూసారా? 7th one అది చూడండి ఒకసారి. రోనాక్ weighs 56.7 kgs అన్నాడు. if he reduces his weight in the ratio 7:6, find his new weight అన్నాడు. ఇక్కడ ఈ రోనాక్ అనేవాడు వెయిట్ ఏమైంది? 56.7 kgs అమ్మా. అయితే ఈ 56.7 kgs నుండి ఏమైంది అంటే 7:6 రేషియోలో తగ్గిందట. అంటే ఫస్ట్ వీడిచ్చిన 56.7 kgs కూడా దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే 7 ఇండికేట్ చేస్తుంది. ఈ 7 పార్ట్స్ నుంచి ఏమైంది? 6 పార్ట్స్ కి తగ్గిపోయింది వెయిట్. కాబట్టి న్యూ వెయిట్ అడుగుతున్నాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ప్రెసెంట్ వెయిట్ లేదా ఒరిజినల్ వెయిట్ అని చెప్పి రాయండి. ఒరిజినల్ వెయిట్ ఎంత అన్నాడు? 56.7 kgs. అమ్మా
తర్వాత రెడ్యూస్డ్ రేషియో, వెయిట్ రెడ్యూస్డ్ రేషియో ఏ రేషియోలో రెడ్యూస్ అయిందట? 7:6 రేషియోలో రెడ్యూస్ అయింది. అంటే ఇప్పుడు ఒరిజినల్ వెయిట్ ఏమో 56.7 kgs అమ్మాయి, అయితే ఇప్పుడు ఏ రేషియోలో రెడ్యూస్ అయింది? 7:6 రేషియోలో రెడ్యూస్ అయింది. అంటే ముందు వాడి ఒరిజినల్ వెయిట్ వచ్చి 7 parts మాట, కానీ ఈ 7 parts ఏమైపోయింది? ఇప్పుడు 6 parts అయిపోయింది. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ న్యూ వెయిట్ ఈక్వల్స్ ఇది A:B అనుకుంటే ఇప్పుడే మనం కండిషన్ చెప్పుకున్నాం, B/A ఇంటూ ఒరిజినల్ క్వాంటిటీ. కాబట్టి B/A అంటే 6/7 ఇంటూ ఒరిజినల్ క్వాంటిటీ ఎంత? 56.7 kgs. కాబట్టి ఇందులో 7 8 times 1 time, 6 తో మల్టిప్లై చేస్తే 6 1s are 6, 6 8s are 48. ఇది న్యూ వెయిట్ అవుతుంది. అర్థమైందమ్మా రాఘవేంద్ర? సార్. అర్థమైందా? ఎస్ సార్. తర్వాత నెక్స్ట్ నోట్ రాసుకోండి. మీకు క్లారిటీగా కనిపిస్తుందమ్మా ఇది? ఎస్ సార్. సార్. నెక్స్ట్ నోట్ రాసుకోండి. Sir. A fraction by which the original quantity next note amma idi the eighth one, a fraction by which the original quantity is multiplied to get a new quantity is called the factor multiplying ratio. The factor multiplying ratio. అంటే ఇక్కడ ఇంతకు ముందు చెప్పుకున్న నోట్ లో మీరు గమనిస్తే ఒరిజినల్ న్యూ క్వాంటిటీ కావాలంటే ఒరిజినల్ క్వాంటిటీని ఏ ఫ్రాక్షన్ తో మల్టిప్లై చేసాం? B/A అనే ఫ్రాక్షన్ తో మల్టిప్లై చేసాం, అవునా? కాబట్టి ఈ B/A ఏమంటాం అంటే ఫ్యాక్టర్ మల్టిప్లయింగ్ రేషియో అంటాం. అంటే ఒక ఒరిజినల్ క్వాంటిటీని ఏ ఫ్రాక్షన్ తో మల్టిప్లై చేస్తే మనకు న్యూ క్వాంటిటీ వస్తుందో ఆ ఫ్రాక్షన్ మనం ఏమంటాం అంటే ఫ్యాక్టర్ మల్టిప్లయింగ్ రేషియో అంటాము. కాబట్టి ఇంతకు ముందు చెప్పుకున్న నోట్ లో మనకు ఫ్యాక్టర్ మల్టిప్లయింగ్ రేషియో ఎంత అండి? B/A. అర్థమవుతుందండి? అదే మనం చేసిన ఎగ్జాంపుల్ సమ్ లో ఫ్యాక్టర్ మల్టిప్లయింగ్ రేషియో ఏమవుతుంది? 6/7 అవుతుంది. అర్థమైందమ్మా? నెక్స్ట్ ఈసారి సైడ్ హెడింగ్ పెట్టండి, టైప్స్ ఆఫ్ రేషియోస్. ఫస్ట్ వన్ అమ్మా, the inverse ratio of A:B is B:A and vice versa. Yeah, an example. The inverse ratio of 2:3 is 3:2. అలాగే 3:2 యొక్క ఇన్వర్స్ రేషియో ఏమవుతుంది? 2:3 అవుతుంది. ఏమా? నెక్స్ట్ తర్వాత the compound ratio of A:B and C:D is కాంపౌండ్ రేషియో అంటే ఏం చెప్పుకున్నామండి? రేషియోలో వాడు ఎన్ని రేషియోస్ ఇస్తే అన్ని రేషియోలను కూడా ఫస్ట్ టర్మ్స్ మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూకి
అలాగే సెకండ్ టర్మ్స్ అండ్ వాడు ఇచ్చిన అన్ని రేషియోలోనూ కూడా సెకండ్ టర్మ్స్ మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూకి రేషియో తీసుకుంటే దాన్ని మనం ఏం చెప్పుకున్నాం, కాంపౌండ్ రేషియో అని చెప్పుకున్నాం. ఇక్కడ వాడు ఇచ్చింది ఏంటంటే A:B ఇచ్చాడు, C:B ఇచ్చాడు కాబట్టి దీని యొక్క కాంపౌండ్ రేషియో ఏమవుతుందమ్మా, AC:BD. AC:BD. Next, the compound ratio of A:B and C:D, sorry, and E:F is ACE:BDF. ACE:BDF. Example. The compound ratio of2:3, 3:4, 4:5, 5:6 is first terms అన్ని కూడా మల్టిప్లై చేయండి. 2 into 3 into 4 into 5 is to 3 into 4 into 5 into 6. ఇప్పుడు మీరు గమనిస్తే బోత్ సైడ్స్ కూడా 3, 4, 5 ఉన్నాయి కామన్ గా, క్యాన్సిల్ చేసి అంటే 2:6 వచ్చింది కదా. ఈ 2 కూడా 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది, ఏమో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి మనకి రేషియో ఏమవుతుందంటే 1:3 అవుతుందమ్మా. అమ్మా తర్వాత నెక్స్ట్ తర్వాత మనం డూప్లికేట్ రేషియో అని చెప్పుకున్నాం. డూప్లికేట్ రేషియో అంటే ఏం చెప్పుకున్నాం, రేషియోని కనుక మళ్ళీ అదే రేషియోతో కాంపౌండ్ రేషియో ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు ఆ రేషియోని మనం ఏం చెప్పుకున్నాం, డూప్లికేట్ రేషియో అని చెప్పుకున్నాం. కాబట్టి A:B కి డూప్లికేట్ మన కాంపౌండ్ రేషియో తీసుకుంటే దాన్ని మనం ఏమంటాం, డూప్లికేట్ రేషియో. కాబట్టి ఫైన్ ఏ రేషియో కాంపౌండెడ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, a ratio compounded of itself is called its duplicate ratio. ఏమా అంటే ఇప్పుడు the compound ratio of, that is the compound ratio of A:B, A:B is ఏమవుతుందమ్మా, A into A is to B into B. A into A is to B into B. That equals A square is to B square అవుతుంది. తర్వాత ఇంకా నేను మామూలుగా చెప్పేస్తాను. The triplicate ratio of A:B is ఇది ఏమవుతుందంటే A³ is to B³ అవుతుంది. ట్రిప్లికేట్ రేషియో అంటే ఏం చెప్పుకున్నాం మనం, 3 టైమ్స్ A:B కే కాంపౌండ్ రేషియో ఫైండ్ అవుట్ చేస్తే అది ట్రిప్లికేట్ రేషియో వస్తుందని చెప్పుకున్నాం. అంటే దాని మీనింగ్ ఏంటి, దట్ ఈస్ the compound ratio of A:B, A:B, A:B. That equals A into A into A is to B into B into B. That equals A³ is to B. A³ is to B³. ఏమా తర్వాత the subduplicate ratio of A:B is square root of A is to square root of B. Square root of A is to square root of B. అలాగే దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూద్దాం. The subtriplicate ratio of A is to B is cube root of A is to cube root of B. Cube root of A is to cube root of B. ఏమా దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూద్దాం.
Example. The duplicate ratio of 3:4 is 3 square is to 4 square. That equals 9:16. Alage the triplicate ratio of 3:4 is 3 cube is to 4 cube అవుతుంది. 3 cube అంటే 27 is to 64. ఏమా నెక్స్ట్ తర్వాత the subduplicate ratio of 64 is to 81 equals square root of 64 is to square root of 81 అంటే 8 is to 9. తర్వాత the subtriplicate ratio of 27 is to 64 equals cube root of 27 is to cube root of 64. అంటే ఇక్కడ మనకి 3:4 అవుతుంది. నెక్స్ట్ నోట్ అదే నెక్స్ట్ ఈసారి నోట్ అని పెట్టుకో వద్దు ఒక నిమిషం. నెక్స్ట్ ఈసారి కంటిన్యూడ్ రేషియో గురించి మాట్లాడదాం. కంటిన్యూడ్ రేషియో గురించి మాట్లాడదాం. Continued ratio is the comparison between the magnitudes of 3 or more quantities of the same kind. 3 or more quantities of the same kind. ఇప్పుడు దీనికి చెప్తాము. The continued ratio of 'A, B, C, D is ఏమవుతుందంటే A:B:C:D అవుతుంది. A:B:C:D అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి. The continued ratio of 150, 250, 350, 450 is ఏమవుతుందంటే 150 is to 250 is to 350 is to 450 అన్న. వీటన్నిటిలో కూడా 50 టేబుల్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 53s, 55s, 57s, 59s అంటే ఇది ఏమవుతుందంటే 3:5:7:9 అవుతుంది. ఏమా నెక్స్ట్ ఈసారి నోట్ ఏంటంటే
First one, a ratio A is to B is said to be of greater inequality ఇప్పుడు గ్రేటర్ ఇన్ఈక్వాలిటీ అవ్వాలంటే ఏం చెప్పుకున్నాం మనం? ఏ గ్రేటర్ దాన్ బి అవ్వాలని చెప్పినాం లాస్ట్ క్లాస్. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి and of less inequality if A less than B. ఏమా అంటే ఇప్పుడు 2:3 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏ ఇది బి ఇది తీసుకుంటే A2 3 B3 అని తీసుకుంటే ఇక్కడ వాల్యూ ఏమైంది? A లెస్ దాన్ బి అయింది. కాబట్టి దట్ ఈక్వల్ టు 2/3 వచ్చింది ఇది. అలాగే ఈసారి 3:2 అని తీసుకున్నాం అనుకోండి, ఏబి కింద తీసుకుంటే ఏ గ్రేటర్ దాన్ బి అయింది, దట్ ఈక్వల్స్ 3/2 అయింది. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే ఇదేమో లెస్ ఇన్ఈక్వాలిటీ, ఇదేమో గ్రేటర్ ఇన్ఈక్వాలిటీ. నెక్స్ట్ నోట్ నోట్స్ నోట్ ఏంటంటే కమెన్సరబుల్ ఇన్కమెన్సరబుల్ గురించి చెప్పుకున్నాం కదా మనం, ఆ విషయం చెప్తాను. If the ratio of two similar quantities, two similar quantities can be expressed as a ratio of two integers, ratio of two integers the quantities are said to be commensurable. Otherwise they are said to be incommensurable quantities. The examples of that. Example. In the ratio √3 is to √2, √3 is to √2, √3 is to √2 తీసుకున్నాం అనుకోండి, cannot be expressed as the ratio of two integers
ఎప్పుడైతే రేషియో ఆఫ్ 2 ఇంటిజర్స్ కింద ఈ రేషియోని మనం ఎక్స్ప్రెస్ చేయలేకపోయామో కాబట్టి ఆ √3 √2 ఏమంటాం అంటే ఇన్కమెన్సరబుల్ క్వాంటిటీస్ అంటాం. సో √3, √2 are incommensurable quantities. Incommensurable quantities. ఏమా నెక్స్ట్ ఈసారి ఎగ్జాంపుల్స్ లోకి వెళ్దాం, ఆ తర్వాత ఎక్సైజ్ లోకి వెళ్దాం. ఇప్పుడు ఒకసారి మీరందరూ కూడా పేజ్ నెంబర్ 1.3లో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడమ్మా, అప్లికేషన్స్ అని చెప్పి ఎగ్జాంపుల్ 1 ఉంది చూడమ్మా. చూస్తారా మాత్రమా? ఏమా మానస చూస్తున్నారమ్మా? ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అని పెట్టుకోండి సైడ్ హెడింగ్. ఎగ్జాంపుల్స్ అందులో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నా సరే కంటిన్యూషన్ నెంబర్ ఇచ్చి చెప్పేసుకుందాం. ఏమా కాబట్టి ఫస్ట్ చూడండి, సింప్లిఫై ద రేషియో 1/3 1/8 1/6 అంటాడండి. 1/3 1/8 1/6 అని ఇచ్చాడు. ఎప్పుడైనా ఈ విధంగా రేషియో సింప్లిఫై చేయమంటే కనుక మనం ఏం చేయాలంటే డినామినేటర్స్ లో ఉన్న వాల్యూకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకుని ఆ ఎల్సిఎం తో ఏం చేయాలంటే మొత్తం ఇందులో ఉన్న ప్రతి రేషియోని కూడా మల్టిప్లై చేసుకోవాలి, లేదా ప్రతి ఫ్రాక్షన్ కూడా మల్టిప్లై చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 386 కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 386 ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఎల్సిఎం కూడా చూడండి, మీరు గమనించండి ఇక్కడ 3 కి 6 కి ఎల్సిఎం ఎంత అవుతుందండి? 3 కి 6 కి ఎల్సిఎం 6 అవుతుంది, అర్థమవుతుందండి. తర్వాత 6 కి 8 కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి కదా, మీరు లోయర్ క్లాస్ లో ఫైండ్ అవుట్ చేస్తున్నట్టు కాకుండా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 6 8 లో ఏది పెద్ద నెంబరు? రాఘవేంద్ర 8 సార్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 8 పెద్దది కాబట్టి 8 యొక్క మల్టిపుల్స్ తీసుకోండి. ఆ 8 యొక్క మల్టిపుల్స్ లో ఏ మల్టిపుల్ అయితే 6 తో డివిజిబుల్ అవుతుందో అదే ఎల్సిఎం అవుతుంది. కాబట్టి 8 1 8, 8 లో 6 క్యాన్సిల్ అవుతుంది, 8 2 16 క్యాన్సిల్ అవుతుంది, 8 3 24, 24 లో 6 క్యాన్సిల్ అవుతుందండి. అవుతుందా ప్రోగ్రామ్? కాబట్టి ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుందంటే 24 అవుతుందండి. మీరు అసలు ఏమీ చేయక్కర్లేదు, మీకు టేబుల్స్ వస్తే ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు, అర్థమవుతుందండి. ఫస్ట్ 3 కి 6 కి ఎల్సిఎం 6, ఎందుకంటే 3 6 లో క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి. తర్వాత 8 కి 6 కి ఎల్సిఎం కావాలంటే 8 యొక్క మల్టిపుల్స్ తీసుకోండి అని చెప్తున్నాను. 8 యొక్క మల్టిపుల్స్ తీసుకుంటే 8 లో 6 క్యాన్సిల్ అవ్వదు, అలాగే 8 2 16, 16 లో 6 క్యాన్సిల్ అవ్వదు, 8 3 24, 24 లో 6 క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఈ 3 నెంబర్స్ కి కూడా ఎల్సిఎం ఎంత అవుతుందంటే 24 అవుతుంది. లేదు మీకు ఇబ్బందిగా ఉందంటే మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకున్న విధానంలోనే ఫాలో అవుతుంది. 3 1 0 8 అలా ఉంచండి, 3 2 0 2 మళ్ళీ 4 0 2 1 0 4 2 0 8, 8 3 24. అర్థమైందండి? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ రేషియోలో ఉన్న టర్మ్స్ అన్నిటిని కూడా, ఈ కంటిన్యూడ్ రేషియోలో ఉన్న టర్మ్స్ అన్నిటిని కూడా ఏం చేస్తారంటే 24 తో మల్టిప్లై చేసి 24 తో మల్టిప్లై చేస్తే 1/3 × 24 = 1/8 × 24 = 1/6 × 24 చేస్తే 3 ఇందులో 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 8 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 6 ఇందులో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 8:3:4 అవుతున్నాం. తర్వాత రెండో ఎగ్జాంపుల్ చూడండి. The ratio of the number of boys to the number of girls in the school of 720 students is 3:5. If 18 new girls are admitted in the school, find how many new boys may be admitted so that the ratio of the number of boys to number of girls may change to 2:300. అంటే దాని మీనింగ్ ఏంటండి? ఒక స్కూల్ ఏంటంటే బాయ్స్ అండ్ గర్ల్స్ మొత్తం అందరూ కలిపి 720 స్టూడెంట్స్ ఉన్నారట. అయితే వాళ్ళ యొక్క రేషియో ఎలా ఉంది? 3:5 రేషియోలో ఉంది. అయితే ఏమైంది ఇక్కడ 18 న్యూ గర్ల్స్ అడ్మిట్ అయ్యారు స్కూల్లో. ఆ 18 న్యూ గర్ల్స్ అడ్మిట్ అవ్వడం వల్ల 18 న్యూ గర్ల్స్ అడ్మిట్ అయ్యారు కదండి. అలాగే ఎంతమంది బాయ్స్ అడ్మిట్ అయితే ఆ రేషియో కాస్త 2:3 కింద మారుతుంది అని అడుగుతుంది. గమనించారా? ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే
ఇక్కడ ఫస్ట్ మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది అంటే 720 అండి. వాళ్ళ యొక్క రేషియో ఎలా ఉంది 3:5 అండి. అయితే 18 న్యూ గర్ల్స్ అడ్మిట్ అయ్యారు. 18 న్యూ గర్ల్స్ అడ్మిట్ అవ్వడం వల్ల ఏమైంది 2:3కి కన్వర్ట్ అయ్యారు. 18 న్యూ గర్ల్స్ అడ్మిట్ అయ్యారు. అయితే ఎంతమంది బాయ్స్ అడ్మిట్ అయితే ఈ 3:5 రేషియో కాస్త 2:3 అవుతుంది అని అడుగుతారు. కాబట్టి ఇక్కడ మామూలుగా ముందు జనరల్ గా చెప్తాను, ఆ తర్వాత వేరే విధంగా చేద్దాం ఏమో. కాబట్టి ఇక్కడ ఫస్ట్ మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది 720. టోటల్ స్టూడెంట్స్ ఈక్వల్ టు 720. ఈ 720ని ఏ రేషియోలో డివైడ్ చేయాలి మనం? బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో ఏమని ఇచ్చాడు? బాయ్స్ ఇస్ టు గర్ల్స్, లేదంటే ఎలా రాయొచ్చు, బాయ్స్ ఇస్ టు గర్ల్స్ ఏమని ఇచ్చాడు? 3:5 అని ఇచ్చాడు. అంటే ఇక్కడ మీరు గమనిస్తే 3 + 5 ఎంత? 8 పార్ట్స్. ఇది బాయ్స్ 3 పార్ట్స్ ఉన్నారు అనుకోండి, గర్ల్స్ ఏమో 5 పార్ట్స్ ఉన్నారు అనుకోండి. మొత్తం పార్ట్స్ ఎన్ని? 3 + 5 అంటే 8 పార్ట్స్. 3 + 5 = 8 పార్ట్స్. మొత్తం పార్ట్స్ ఎంతమంది ఉన్నారు? 8 పార్ట్స్ ఉన్నారు. ఈ 8 పార్ట్స్ ఎంతమందికి ఈక్వల్ అవ్వాలి? 720కి ఈక్వల్ అవ్వాలి. 720కి ఈక్వల్ అవ్వాలి. 8 పార్ట్స్ 720 అయితే 3 పార్ట్స్ ఎంతమంది అవుతారు? బాయ్స్ 270 సార్. బాయ్స్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈక్వల్ టు మనకి 8 పార్ట్స్ లో 3 పార్ట్స్ బాయ్స్ కాబట్టి 3/8 ఇంటూ 720 అంటే 90 టైమ్స్ కాబట్టి 270 అవుతుంది. ఇది 90 × 3 అంటే 270. అలాగే ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈక్వల్ టు 5 పార్ట్స్ కాబట్టి 5/8 ఇంటూ 720 అంటే ఇందులో 90 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 450 అవుతున్నాం ఏమా. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి ఎంతమంది గర్ల్స్ జాయిన్ అయ్యారు? 18 మెంబర్స్ జాయిన్ అయ్యారు. అయితే ఎంతమంది బాయ్స్ జాయిన్ అయితే ఆ రేషియో 2:3 రేషియోలో అవుతుంది అని అడుగుతాడు. కాబట్టి ఇక్కడ ఏం చేద్దామంటే ద న్యూ రేషియో ఈక్వల్ టు 2:3 అని చెప్పించాడు. మరి న్యూ రేషియో 2:3 రావాలి అంటే వాడు ఏమంటున్నాడు? గర్ల్స్ ఎంతమంది అడ్మిట్ అయ్యారో చెప్పేశాడు. ఎంతమంది అడ్మిట్ అయ్యారు? 18 మెంబర్స్ అడ్మిట్ అయ్యారు. బాయ్స్ ఎంతమంది అడ్మిట్ అవ్వాలో చెప్పమంటాడు. కాబట్టి బాయ్స్ ఎంతమంది అడ్మిట్ అవ్వాలో మనకు తెలియాలి కాబట్టి X మెంబర్స్ అడ్మిట్ అయ్యారు అనుకున్నాం. Let X number of boys to be admitted. ఎప్పుడైతే X నెంబర్ ఆఫ్ బాయ్స్ అడ్మిట్ అయ్యారో అప్పుడు వాళ్ళ యొక్క మొత్తం స్ట్రెంత్ ఏమవుతుందండి? ముందేమో బాయ్స్ 270 ఉన్నారు, ఇప్పుడేమో X మెంబర్స్ అడ్మిట్ అయ్యారు కాబట్టి 270 + X అవుతుంది. తర్వాత ముందు గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? 450. ఇప్పుడు ఎంతమంది యాడ్ అయ్యారు? 18 మెంబర్స్. కాబట్టి 450 + 18. ఈ చేంజెస్ అయిన తర్వాత వాళ్ళ రేషియో ఏ విధంగా మారింది? 2:3 కింద మారింది. కాబట్టి 2:3 ఏమండి మీకు అర్థమైందమ్మా? ఫస్ట్ నెంబర్ ఆఫ్ బాయ్స్ వచ్చి 270, నెంబర్ ఆఫ్ గర్ల్స్ వచ్చి 450. ఆఫ్టర్ చేంజెస్ ఏమైంది? నెంబర్ ఆఫ్ బాయ్స్ ఏమో 270 + X అయింది. తర్వాత నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఏమైంది? 450 + 18 అయింది. అప్పుడు అలా మారడం వల్ల చేంజెస్ వల్ల వాళ్ళ రేషియో కూడా చేంజ్ అయింది. కాబట్టి ఆ రేషియో దేనికి చేంజ్ అయింది? 2:3కి చేంజ్ అయింది. కాబట్టి ఆ వాల్యూ అనేది ఆ రేషియోకి ఈక్వేట్ చేశారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఈ ఇష్టుని మనం డివైడెడ్ బై కింద రాసుకోవచ్చు కదా, బై కింద. అంటే 270 + X / 450 + 18 అంటే 468 ఈక్వల్ టు 2/3. ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? 3 × 270 + X ఈక్వల్స్ 2 × 468. 3 × 270 + X అంటే 810 + 3X ఈక్వల్స్ ఇది ఎంత అవుతుందండి? 46. 2s అంటే 92 అంటే 920. 920ని 8 2s 30, 8 2s 16. 920ని 16 ఎంత అవుతుంది? 936 అవుతుందమ్మా. 3X ఈక్వల్ టు 810 ఇటువైపు తీసుకొస్తే రైట్ సైడ్ కి 936 - 810 అంటే ఇది ఏమవుతుందంటే 6, 3 - 1 అంటే 2,
9 - 1 అంటే 9 - 8 అంటే 1. 3x ఈక్వల్ టు ఎంత వచ్చింది? x కావాలంటే 3 టేబుల్ క్యాన్సిల్ చేయండి. 3 2 సార్ అంటే x ఈక్వల్ టు 42 అంటే 42 మెంబర్స్ అడ్మిట్ అయితే బాయ్స్ వాడు ఇచ్చిన రేషియో కాస్త ఏ విధంగా మారుతుంది? 2:3 కింద మారుతుంది. అర్థమైందండి? ఏమండి? అది విషయం. తర్వాత దీన్ని మనం ఇంకోలో ఎలా చేయొచ్చు చూద్దాం ఒకసారి. ఇప్పుడు ముందు నెంబర్ ఆఫ్ గర్ల్స్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి, నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎలాగైనా ఫైండ్ అవుట్ చేయాలమ్మా. కాబట్టి ఇక్కడ 720ని మనం ఏ రేషియోలో డివైడ్ చేయాలి? బాయ్స్ ఏమో 3, గర్ల్స్ ఏమో 5. కాబట్టి వీళ్ళ స్ట్రెంత్ వచ్చేటప్పటికి 8 పార్ట్స్ కాబట్టి 8 పార్ట్స్ వచ్చి 720. అలాగే 3 పార్ట్స్ వచ్చేటప్పటికి 3/8 ఇంటూ 720 అంటే ఎంత అయింది? 90 అంటే 270 అయింది. 270 అయింది. అలాగే 5 పార్ట్స్ దట్ ఈక్వల్స్ 5/8 ఇంటూ 720 అంటే 90 అంటే 450 అయింది. 450 అయింది. ఏమా? నెక్స్ట్ ఈసారి గర్ల్స్ ఎంతమంది అడ్మిట్ అయ్యారు? 18 మెంబర్స్ అడ్మిట్ అయ్యారు. 18 మెంబర్స్ అడ్మిట్ అవ్వడం వల్ల రేషియో ఎలా మారింది? 2:3 కింద మారింది. ఏమా? ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే ఈ 2:3ని ఏ నెంబర్తో అయినా మల్టిప్లై చేసుకోవచ్చు కదా. నేను ఆ రేషియోలో 2 టర్మ్స్ ని కూడా సేమ్ నెంబర్తో మల్టిప్లై చేసిన, సేమ్ నెంబర్తో డివైడ్ చేసిన వాల్యూ మారదని చెప్పి మనం చెప్పుకున్నాం కదా. ఆ విధంగా మనం 2తో మల్టిప్లై చేద్దాం. ఎందుకు అలా 2తో మల్టిప్లై చేయడం అంటే ఇక్కడ మనం 2తో మల్టిప్లై చేసాం అనుకోండి 4:6 అవుతుందండి. ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే 3కి 4కి డిఫరెన్స్ ఎంత? 1. అలాగే 5కి 6కి డిఫరెన్స్ ఎంత? 1. అంటే 1 పార్ట్ వచ్చేమైంది? 18 అవుతుంది. అవునా? కాబట్టి 1 పార్ట్ వచ్చి 18 అయింది. కాబట్టి ఇక్కడ మొత్తం ఎన్ని పార్ట్స్ వచ్చాయి? 8 పార్ట్స్ వస్తాయి. 8 పార్ట్స్ వస్తాయి అంటే 8 సార్ సార్ మైక్ ఆఫ్ చేశారు సార్. అమ్మ ఒకసారి చూడండి. ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే 3కి 4కి డిఫరెన్స్ 1, 5కి 6కి డిఫరెన్స్ ఎంత? 1. అంటే ఇక్కడ 1 పార్ట్ వచ్చి 18 అనుకున్నాం అనుకోండి. ఇక్కడ మొత్తం టోటల్ పార్ట్స్ ఎన్ని? 8 పార్ట్స్ కదా. 8 × 18 అంటే ఎంత అవుతుంది? 144. 44. 144 అంటే ఇక్కడ 720 వచ్చింది కాబట్టి 5 టైమ్స్ చేసుకోవాలి. అవునండి? అవునా? సార్ కాబట్టి అమ్మ ఇది సేమ్ నెంబర్ కాకపోవడం వల్ల అది అడ్జస్ట్ అవ్వట్లేదు. వేరే సమ్ లో నేను క్లారిటీగా చెప్తాను. అంటే ఇక్కడ సార్ ఈ సమ్లో కూడా అవుతుంది సార్. అమ్మాయి 468 వచ్చింది కదా సార్ మనకి. 468 సార్ గర్ల్స్ 18 యాడ్ అయిన తర్వాత. 18 యాడ్ చేసిన తర్వాత 468 అయింది కదా సార్ గర్ల్స్. అవునమ్మా. న్యూ రేషియో గర్ల్స్ రేషియో 3 సార్. అంటే 3 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 468 సార్. 3 పార్ట్స్ 468 ఎంత అవుతుందమ్మా? న్యూ రేషియో అలాగో 2:3 ఇచ్చాడు కదా సార్. గర్ల్స్ 18 యాడ్ అవ్వారని చెప్పాడు. అప్పుడు 468 ఈజ్ ఈక్వల్ టు 3 పార్ట్స్ సార్. అప్పుడు 140 ఈజ్ ఈక్వల్ టు 156 సార్. వెరీ గుడ్. 156 into 2 సార్. అలాగే ఉంచండి. అంటే ఒరిజినల్ రేషియో తీసుకోవాలి కాబట్టి 4:6 కాకుండా ఈ 450 18 అంటే 468 అవుతుందమ్మా. 468 వచ్చి 3 పార్ట్స్ అవుతుంది. అంటే మనకి ఏం కావాలి? బాయ్స్ కావాలి కాబట్టి ఇది గర్ల్స్. బాయ్స్ అంటే 2 పార్ట్స్ కాబట్టి 3 పార్ట్స్ వచ్చి 468. 2 పార్ట్స్ కావాలంటే 2/3 into 468 దట్ ఈక్వల్స్ 15. ఇక్కడ మీరు గమనిస్తే 156 టైమ్స్ క్యాన్సిల్ అయింది. 312 అంటే 312. ఇప్పుడు 270 నుంచి బాయ్స్ ఎంతమంది అయ్యారు? 312 అయ్యారమ్మా. కాబట్టి 270కి ఎంత యాడ్ చేస్తే 312 వస్తుంది? లేదా 312 లో 270 తీసేయండి. 42 మెంబర్స్. ఇలా కూడా చేసుకోవచ్చు. ఏమా? సరే
నెక్స్ట్ తర్వాత ఎగ్జాంపుల్ కంటిన్యూషన్ నెంబర్ వేసేస్తున్నాను నేను. పేజ్ నెంబర్ 1. ముందు ఎగ్జాంపుల్ ఒకసారి చూపించండి సార్. ఒకసారి ఎగ్జాంపుల్ చూపించండి సార్, నోట్ చేసుకోవాలి. ఏదమ్మా ఇంతకు ముందు రాసిందమ్మా? ఎస్ సార్. -312 270 అమ్మా. 312 270 ఈక్వల్ టు 40. Number of boys admitted. Number of boys admitted equal to 312 270 40. అర్థమైందమ్మా? ప్రోగ్రామ్ అయిందా? ఎస్ సార్, అయింది సార్. నెక్స్ట్ 1.4 పేజ్ నెంబర్ చూడండి. అందులో అప్లికేషన్స్ అని చెప్పి ఉన్నాయి కదా, అందులో కింద ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. అది కంటిన్యూషన్ నెంబర్ ఇచ్చేద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 కాబట్టి ఎగ్జాంపుల్ 3 అని చెప్పుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద మంత్లీ ఇన్కమ్స్ ఆఫ్ 2 persons ఆర్ ఇన్ ది రేషియో 4:5. ఇన్కమ్స్ అనేవి 4:5 రేషియోలో ఉన్నాయి. 4:5 రేషియోలో ఉంది. తర్వాత అండ్ దేర్ ఎక్స్పెండిచర్స్ ఆర్ ఇన్ ది రేషియో 7:9. ఎక్స్పెండిచర్స్ అనేవేమో 7:9 రేషియోలో ఉన్నాయి. If each saves 50 per month, find their monthly incomes. అయితే ప్రతి ఒక్కరు కూడా 50 రూపీస్ సేవ్ చేస్తారట మంత్కి. అయితే వాళ్ళ యొక్క మంత్లీ ఇన్కమ్స్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే మంత్లీ ఇన్కమ్స్ అనేవి ఏ రేషియోలో ఉన్నాయి ఇచ్చాడు, అలాగే ఎక్స్పెండిచర్ అనేది ఏ రేషియోలో ఉన్నాయి ఇచ్చాడు, సేవింగ్స్ కూడా వాడు ఇచ్చాడు. అయితే మంత్లీ ఇన్కమ్స్ ఎంత అని అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ మనకి ఇన్కమ్ అనేది తెలియదు కాబట్టి మంత్లీ ఇన్కమ్ మనం ఏం చేద్దాం అంటే 4x/5x అనుకుందాం. తర్వాత వాడు ఏమన్నాడు, సేవింగ్ అనేది 50 రూపీస్ పర్ మంత్ అన్నాడు. సేవింగ్ 50 రూపీస్ పర్ మంత్. కాబట్టి మనకి ఇన్కమ్ లోంచి సేవింగ్ తీస్తే మనకి ఏమైనా వస్తుంది, ఎక్స్పెండిచర్ దగ్గర వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చేద్దాం అంటే 4x - 50 = 5x - 50. అంటే ఇప్పుడు మనకి ఏమైనా వస్తుంది, ఇన్కమ్ లోంచి మనం ఏం చేస్తున్నాం, సేవింగ్ తీసేస్తున్నాం. కాబట్టి మనకు వచ్చేది ఎక్స్పెండిచర్. కాబట్టి దట్ ఈక్వల్స్ ఎక్స్పెండిచర్ రేషియో ఏమి ఇచ్చాడు, 7:9 ఇచ్చాడు. కాబట్టి 4x - 50 by 5x - 50 = 7/9. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 9 4s are 36x minus 9 5s are 45 50 450 7 5s are 35x minus 7 5s are 35 అంటే 350. అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఈ 450 రైట్ సైడ్ కి 35x ఏమో లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 36x minus 35x equals 450 లో వస్తే ప్లస్ 450 అవుతుంది. కాబట్టి 450 minus 350 అవుతుంది. అంటే x ఈక్వల్ ఎంత అవుతుందమ్మా, 100 అవుతుంది. బాగుంది కదండి, ఇంకా బాగుంటుంది. ఏమా ఇప్పుడు x = 100 వచ్చింది కాబట్టి వాడు ఏమంటాడు, మంత్లీ ఇన్కమ్స్ అడిగాడు. కాబట్టి మంత్లీ ఇన్కమ్స్ అంటే 4x/5x కాబట్టి 4 × 100 = 5 × 100 అంటే 400 × 500. అంటే మంత్లీ ఇన్కమ్స్ అనేవి 400 500 అయ్యాయి. ఇంతకు ముందు మనం చేసినట్టు కూడా ఈ విధంగా దీన్ని మనం చేయొచ్చాము. ఎలా అంటే మంత్లీ ఇన్కమ్స్ అనేవి 4:5 అని ఇచ్చాడు. ఈ ఎక్స్పెండిచర్ అనేది 7:9 అని చెప్పి ఇచ్చాడు. దీన్ని ఏం చేద్దాం అంటే మనం 2తో మల్టిప్లై చేద్దాం. 2తో మల్టిప్లై చేస్తే 2 4s are 8 2 5s are 10 అవుతుంది. ఏమంటే ఎందుకు 2తో మల్టిప్లై చేశానంటే ఇన్కమ్ ఎక్కువ ఉండాలి కదా ఎక్స్పెండిచర్ కన్నా. కాబట్టి ఇక్కడ నెంబర్స్ ఈ రేషియో కూడా ఎక్కువ ఉండాలి. ఆ ఉద్దేశంతో ఏం చేశానంటే నేను 2తో మల్టిప్లై చేస్తాను. 2తోనే ఎందుకు మల్టిప్లై చేయాలి అంటే ఇక్కడ వాడు ఎంత ఇచ్చాడు, సేవింగ్ 50 రూపీస్ అన్నాడు ఈచ్ పర్సన్. అంటే ఇక్కడ సేవింగ్ అనేది సేమ్ ఉందిగా. కాబట్టి ఈ మంత్లీ ఇన్కమ్ రేషియోలో ఉన్న టర్మ్స్ కిను
ఎక్స్పెండిచర్ రేషియోలో ఉన్న టర్మ్స్ కి కూడా డిఫరెన్స్ కూడా ఎలా ఉండాలి, సేమ్ గా ఉండాలి. కాబట్టి 2తో మల్టిప్లై చేస్తే 8 అయింది, ఇదేమో 10 అయింది. ఇక్కడ మీరు గమనిస్తే 8 కి 7 కి డిఫరెన్స్ 1, అలాగే 10 కి 9 కి డిఫరెన్స్ 1. అంటే 1 పార్ట్ సేవింగ్ చేస్తాడు వాడు. 1 పార్ట్ సేవింగ్ చేస్తాడంటే అక్కడ ఎంత ఇచ్చాడు సేవింగ్, 50 రూపీస్ ఇచ్చాడు. కాబట్టి 1 పార్ట్ ఈక్వల్ ఎంత అవుతుందండి, 50 రూపీస్ అవుతుందండి. ఇప్పుడు నాకు మంత్లీ ఇన్కమ్స్ కావాలి కాబట్టి 8 పార్ట్స్ అంటే 8 into 50, 10 పార్ట్స్ అంటే 10 into 50. అంటే మంత్లీ ఇన్కమ్స్ నాకు ఏమవుతుంది, 400, 500 అవుతుంది. అర్థమైందమ్మా మణికంటే? సార్ అర్థమైందా? ఎస్ సార్. అదే. నెక్స్ట్ రిమైనింగ్ తర్వాత క్లాస్ లో చెప్పుకుందాం అమ్మా. అమ్మా ఈలోకి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు చెప్పుకున్న మ్యాటర్ సంబంధించి ఏమైనా సమ్స్, అదే మన ఎక్సైజ్ సమ్స్ చేయగలిగితే మీరు చేయండి. రేపు మామూలుగా మనం కంటిన్యూషన్ చెప్పుకుందాం. ఏమా? థ్యాంక్ యూ.